ఓకే, సో సక్సెస్ఫుల్ గా మాధవి గారి వంట అయితే అయిపోయింది. ఇప్పుడు కృష్ణ గారు చేస్తారు. కృష్ణ గారు మీరే వంట చేస్తున్నారు? బ్రెడ్ ఊతప్పం. బ్రెడ్ ఊతప్పం. సో బ్రేక్ఫాస్ట్ నాది, లంచ్ తంది. డిన్నర్ ఏంటి మరి? ఇద్దరిది. సరే, బ్రెడ్ ఊతప్పం అంట, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బ్రెడ్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, బ్రెడ్ ఊతప్పం అంట మన కృష్ణ గారు చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా సార్? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ముందు బ్రెడ్ అన్ని మిక్సీ చేసుకోవాలి. బ్రెడ్, బియ్యం పిండి, రవ్వ అండ్ మైదా అన్ని కలిపి పెరుగు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం బ్రెడ్ వేసుకోవాలండి. అన్ని బ్రెడ్ మీ పీసెస్ అన్ని వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకోవాలి. అండ్ తర్వాత రవ్వ వేయాలి. ఏంటిది? ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ, కొంచెం మైదా. మైదా. మీరేమన్నా టెన్షన్ పడుతున్నారా? లేదండి, ఇంట్లో చేస్తున్నట్టే చేస్తున్నాను. అవునా? ఇంట్లో కూడా మీరే చేస్తారా? అదేంటి? ఇది బియ్యం పిండి. బియ్యం పిండి. ఓకే, ఇంట్లో కూడా మీరే చేస్తారా? కొంచెం సాల్ట్. కొంచెం టాపిక్ డైవర్ట్. ఇది కొంచెం లైట్ సోడా వేయాలి. ఓ, అది సోడానా? కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేయాలండి. ఉప్పు వేసుకోండి సార్. వాటర్ వేసుకోరా? వాటర్ వేస్తా. మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఆయనే చెయ్యాలి, ఆయనే చేస్తారు, మీరు టెన్షన్ పడకండి. వాటర్ కావాలా? కొంచెం వేసుకో. అయిపోయిందండి. అయిపోయింది, తీసేయండి. అదేంటో మీరు ఏం చేస్తున్నా నాకు సిస్టమ్ ముందు కూర్చుని టైప్ చేస్తున్నట్టే ఉంది సార్. అయ్యి పిండి భలే వచ్చింది. సో ఇలా ఊతప్పానికి కావలసిన పిండిని రెడీ చేసుకోవాలి. ఆ తరువాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత టాపింగ్స్ కి తర్వాతనే వేసుకోవచ్చు, ముందనే వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. అండ్ క్యారెట్ టాపింగ్. క్యారెట్ తురుము. క్యారెట్ తురుము అండ్ క్యాప్సికమ్, అంటే హెల్త్ కి మంచిదని క్యాప్సికమ్ కూడా వేస్తున్నాము. కొత్తిమీర. ఓకే. మొత్తం మిక్స్ చేయాలి. సో బేసికల్ గా మీరు ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారా కృష్ణ గారు? అంటే అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు? ఇలాంటి వంటలే చేస్తాను. ఇలాంటివి ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తాను. మా ఆవిడ నేర్పుతుంది. ఈ వంట ఎవరు నేర్పించారు? మా ఆవిడే నేర్పించారు. ఓహో, అదే ఆవిడ ఫ్రస్ట్రేషన్ కి మూల కారణం. మీ హాబీస్ ఏంటండి? నేను అంటే హాబీస్ షటిల్ ఆడతాను అండ్ బుక్ రీడింగ్. వెరీ నైస్. ఇందాక ఎప్పుడో నిన్నో మొన్న ఆర్టికల్లో చదివా, బుక్ రీడింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏళ్ళు బతుకుతారంట. ముందు నూనె వేసుకుందాం. మీరు కంగారు పడుతున్నారు, తెలుస్తోంది నాకు. మీ హాబీస్ ఏంటి మాధవి గారు? ఎక్కువ టైం ఫ్రెండ్స్. మీరు దాన్ని ఏం చేస్తున్నారా అని చూస్తున్నా. షేప్ తీసుకొస్తున్నాను మేడం. షేపు వేసుకోండి. సో మరి మీరు బ్యాంక్ లో వర్క్ చేసి బాగా చూడండి, ఆవిడ ఫ్రస్ట్రేషన్ మాట్లాడివ్వట్లేనన్న ఆవిడ. అయ్యో అయ్యో అయ్యో, ఏం చేశారు ఇప్పుడు మిస్టేక్ చెప్పండి? హెల్త్ కాన్షియస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వద్దు అన్నా. అంటే ఇప్పుడు దోశ రావాలంటే ఆయిల్ వేయాలి కదా. కరెక్ట్ గా చెప్పారు. సో మీరు బ్యాంక్ లో ఎక్కువ వర్క్ చేసి స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు కదా, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తూ ఉండాలి. సో అట్లా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా అసలు ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను, బ్యాంక్ ఉద్యోగం బాగా టార్చర్ అని? లేదు మేడం, అది ఏంటంటే ప్రొఫైల్స్ చేంజ్ అవుతూ ఉంటది. అంటే ఎవ్రీ 3 years కి డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ వర్క్ కల్చర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల మనకి నాలెడ్జ్ కూడా బాగా గెయిన్ అవుతుంది. సో దానివల్ల మనకి ఒకటే ప్రొఫైల్ చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండదు ఇప్పుడు బ్యాంక్ లో.
ఓ బేసికల్ గా మీరు హైదరాబాదేనండి? లేదు, మాది ఈస్ట్ గోదావరి. ఓకే, సో మీరు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు అక్కడ ఇక్కడ అక్కడ. ఇదిగోండి, థ్యాంక్ యూ. దాన్ని ఇలా తిప్పేసేయండి. మీరు బాగా బుక్స్ చదువుతానని చెప్పారు కదా సార్. అవునండి. సో పేపర్ తిప్పినట్టు దోశ తిప్పేయండి అంతే. అర్రే సో ఇందాక నేను ఆవిడ ఒక క్వశ్చన్ అడిగాను కదా, మీకు ఆయనలో అసలు నచ్చిందేంటి, నచ్చిందేంటి? సేమ్ క్వశ్చన్ మీకు, నచ్చనిది ఏంటి మీ ఆవిడలో? మీకు నచ్చనిది అంటే కోపం. నాకు డౌటే. నచ్చింది? నచ్చింది సేమ్ కేరింగ్. కాపీ కొట్టకూడదు సార్ మీరు. సేమ్ కేరింగ్. సేమ్ కేరింగ్. వేరే ఏదైనా ఒకటి చెప్పండి ప్లీజ్, ఎక్సైటింగ్ గా. ఎక్సైటింగ్ అంటే ఇలా తనం యాక్టివిటీస్ అన్ని పార్టిసిపేట్ చేయడం అంటే నాకు ఇష్టం. సో తనం కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా దొరికింది మీకు లీవ్? సాధారణంగా దొరకదే. కొన్నిట్ల కోసం కొన్ని తప్పదు కదా. త్యాగం. అయిపోయినట్టుంది మీ ఊతప్పం. చూద్దామా? సో బ్రెడ్ ఫ్లేవర్ అవి బాగా తెలుస్తూ ఉంటాయి కదా ఇందులో. లైట్ గా వేసాం మేడం, మీకు 2 బ్రెడ్ ఫ్లేవర్ ఉంటుంది, అట్లా అట్ ద సేమ్ టైం మీకు దోస టేస్ట్ కూడా ఉంటది. సో డిపెండ్స్, అంటే మీకు ఎక్కువ బ్లడ్ ఇన్స్టెంట్ గా కూడా చేసుకోవచ్చు కదా. ఇన్స్టెంట్ మీకు ఎక్కువ బ్రెడ్ టేస్ట్ కావాలంటే మీరు ఎక్కువ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. సో దాని ప్రకారం మన నచ్చినట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? చాలా చూస్తాను సార్. చాలా చూస్తారు. ఓకే, ఎట్లాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు? శేఖర్ కమ్ముల గారి మూవీస్ బాగా ఇష్టమా? లేదు మేడం, అన్ని రకాల మూవీ చూస్తాను. ఫ్లాప్ అయిన మూవీ కూడా చూస్తాను, ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసుకోవడానికి. మీతో కొంచెం సేపు ఉంటే నేను ఏ జ్ఞానం అయిపోయి హిమాలయాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుంటానేమో భయం వేస్తుంది సార్. ఓకే, ఊతప్పం అయిపోయింది కదా. ఓకే, రెడీ. ఓకే సరే. ఓకే అయిపోయిందా? ఎస్ మేడం. ఇచ్చేసేయండి. ఆహా, వేడిగా తళతళలు ఆడిపోతుంది మీ ఊతప్పం. టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది. కాన్ఫిడెంట్ మీరు? ఓకే, చూద్దాం. ఓకే, సో మరి వేడిగా కాన్ఫిడెంట్ గా టేస్ట్ బాగుండే ఊతప్పం రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరొకసారి చూసే. బ్రెడ్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో బ్రెడ్ ముక్కలు, పెరుగు, ఉప్మా రవ్వ, మైదా, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. పిండిలో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఊతప్పంలా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ ఊతప్పం రెడీ. ఓకే, సో ఇప్పుడు బ్రెడ్ ఊతప్పం టేస్ట్ చూద్దాం. మన కృష్ణ గారు చేశారు. రాజు గారు టేస్ట్ చూడండి. తప్పకుండా. బాగుంది. తక్కువ టైంలో ఇన్స్టెంట్ గా చేసుకునేది. ఇన్స్టెంట్ గా చేసుకోవాలి. సో దోశ కావాలి, ఊతప్పం కావాలి అంటే ఒక రోజు ముందే నానబెట్టి తర్వాత అంత కాకుండా ఇలా చేసేసుకోవచ్చు. బాగుంది. మీకు ఎలా అనిపించింది రాజు గారు? బాగుందండి. సో ఐడియా కూడా బాగుంది. అంటే బ్రెడ్ తో ఓకే, సో మంచి క్రంచిగా వస్తుంది, టేస్ట్ వస్తుంది. బ్రెడ్ వేగిన తర్వాత కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది. సో ఇలా ఐడియా బాగుంది. సూపర్. సో మరి మొత్తానికి ఈ రోజు సక్సెస్ఫుల్ గా 2 వంటలు అయిపోయాయి. ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. ఎవరు గెలిచారు? అవునా? సో ఇద్దరు బాగానే చేశారు. అంటే ఇద్దరి వైపు నుంచి కూడా జీరా రైస్ బాగుంది. టేస్ట్ అది కొంచెం ఉల్లిపాయలు వేసేసి అంటే వేగినట్టుగా అలా తీసారు కదా, కొద్దిమందికి అలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. సో అలా అన్ని బాగున్నాయి. దాంట్లో ఉత్తప్పం కూడా పేరు పెట్టడానికి ఏం లేదు. ఓకే, సో అంటే ఇద్దరు అన్నారు కదా, కేరింగ్ ఎక్కువ తీసుకుంటాం. సో అక్కడ వంటల్లో కూడా చేయించారు. ఓకే, కొంచెం బెటర్ గా రైస్. ఒక్కసారైనా వాళ్ళు గెలవాలనుకుంటుంటే ఎప్పుడు వీళ్ళే గెలుస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే, దానికి కూడా ఒక రోజు వస్తుంది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఈ రోజు జీరా రైస్ గెలిచింది. 2 వంటలు ఆవిడవే కాబట్టి ఏది గెలిచినా ఆవిడ గెలిచినట్టే కదా. అయినా మీ శ్రీమతి గెలిస్తే మీకు హ్యాపీయే కదా, గిఫ్ట్ వచ్చేది మీ ఇంటికే కదా మొత్తానికి. సో కంగ్రాచులేషన్స్ మాధవి గారు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటీవీ అభిరుచి వారి నుంచి మీకు కూడా గిఫ్ట్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మీ డీటెయిల్స్ ని మాకు SMS చేయండి. ఎలా SMS చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా.
ఇప్పుడు ఎక్కడ చూసినా స్లిమ్ మంత్రమే వినిపిస్తోంది. అంటే సన్నగా నాజూగ్గా కనిపించాలనే తాపత్రయమే పెరిగిపోతుంది అందరిలోనూ. అంటే బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాము. సో అందుకని స్లిమ్గా ఉండాలి, బాగా సన్నబడాలి, ఆరోగ్యంగా కనిపించాలి అంటే అన్నం తగ్గించేసుకుని కూరగాయలు ఎక్కువగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే టమాటా, కీరా, క్యారెట్ ఇలా రకరకాల కూరగాయలని కనుక మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన పోషణ లభిస్తుంది, అలాగే స్లిమ్గా కూడా తయారవ్వచ్చు.